హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్కూల్కి వచ్చిన. ఎయిర్పోర్టు పోయినాయి అని బాధపడ్డా, కానీ ఇగో జోబులోనే ఉన్నాయి. మనం కష్టపడిన సొమ్ము ఎప్పటికి పోదని ఇది ఒక ఉదాహరణ అని అనుకుంటున్నా. చూడండి, 2 ఉన్నాయి లోపట. ఏదైనా కష్టపడిన వస్తువు అయితే పోదు భయ్య. మన చేతులారా మనం పోగొట్టుకుంటే ఏమనుకున్నా కానీ పోయిందిలే వదిలేసే అని నిన్న ఈరోజుతో క్లియర్ చెప్పిన, అయినా మిలిగి దొరికినాయి. అది ఫ్రెండ్స్, ఇప్పుడే పనికి వచ్చిన. బాయ్ బాయ్ బాయ్. హాయ్, ఎట్లుంది? బాగుందా? రిపు బాగుందా? సూపర్ సూపర్ సూపర్. సూపర్. తిన్ ఎట్లా దగ్గొస్తలే. నువ్వు ఇట్లా అని చంద్రెత్తి మీద ఇట్లా దగ్గొచ్చిందో గమ్మత్ చేస్తుందిరా పిల్ల. ఇట్లా తింటుంది, ఇట్లా అంతా వేసుకొని తినాలి. బాగుందా? సూపర్. దగ్గొచ్చింది, దగ్గొస్తుంది. ఇట్లా కొట్టు. నన్ను చూసేవురా నువ్వు? ఇట్లా తినాలి అన్నం. దగ్గు అన్నం చేతితో నెత్తి మీద కొట్టుకోవాలి దగ్గు వస్తే. బాయ్ చెప్పు దీపు. బాయ్ బాయ్. హై-ఫై, క్లాప్స్. ఇంకా హై-ఫై. సెకండ్. చాలు పిసికినాను చెయ్యి. పొట్టి బాయ్ బాయ్ చెప్. బాయ్ చెప్. బాయ్ బాయ్ గర్ల్. ఏందో పిచ్చిందో పలక పట్టుకొచ్చి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు నైట్ డ్యూటీలో వర్క్ చేస్తున్నా నేను. సో ఇంటికి వెళ్ళేప్పటికి 9:30 నుంచి 10 కావచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నైట్ అవుట్లో ఎవరైనా బైకులా అయితే ఈ మధ్య చాలామంది లిఫ్ట్ అడిగి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువుని తీసేసుకొని ఆగమాగం చేస్తుర్రు. మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, లిఫ్ట్ ఇవ్వకండి. నైట్ టైంలో ఒక్కరు నిలబడ్డా ఏం చేసినా కానీ బాగా ఆలోచించి లిఫ్ట్ ఇవ్వండి. మన వాళ్ళు అయితేనే ఇవ్వండి, బయట వాళ్ళు అయితే మాత్రం ఇవ్వకండి. ఈ మధ్య మాత్రం ఇంకొకటి ఏంటంటే, దొంగతనాలు, రాబరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో అవన్నీ జరుగుతున్నాను కాబట్టి మీరు ఎంత సేఫ్గా ఉంటే అంత బెటర్ అనుకుంటున్నాను. సో నా గురించి అంటారా, నేను ఖచ్చితంగా జీపీఐ అన్ని లొకేషన్ ఆన్ చేసుకొని ఇంటికి వెళ్తాను. ఎందుకంటే నేను వెళ్ళేది పాడిషేరప్ నుంచి ఇంటికి కదా. సో మధ్యలో చాలా జరుగుతుండొచ్చు. సో ఇవన్నీ దాటుకొని నేను వెళ్ళాలి కదా. సో నా ప్రయత్నం ఏంటంటే, నాతో పాటు మీరు ఇంటికి క్షేమంగా వెళ్ళాలని ఒక చిన్న ఉద్దేశమే. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య ఇంకెక్కువ హత్యలు, కేసులు ఇవన్నీ బాగా ఎక్కువవుతున్నాయి. దేని గురించి ఎవరు ఏం చంపుకుంటారో అదే అర్థమవుతలేదు, కానీ చావులు అయితే ఎక్కువ జరుగుతున్నాయి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, బీ కేర్ఫుల్. మనోళ్ళైనా బయట వాళ్ళైనా ఒకసారి ఆలోచించి లిఫ్ట్ ఇవ్వండి. మర్చిపోయి లిఫ్ట్ ఇచ్చి ఇబ్బంది పడేది అవసరం లేదు. ఎందుకంటే మీ మీదనే మీ ఫ్యామిలీ ఎదురు చూస్తుండొచ్చు. కొంతమందికి అన్నయ్య కావచ్చు, కొంతమందికి భర్త కావచ్చు, కొంతమందికి నాన్న కావచ్చు, కొంతమందికి అమ్మ కావచ్చు. సో వీళ్ళందరికీ నేను వింటున్నాను ఇవన్నీ. సో కొన్ని ప్లేసెస్లో చాలా టూ మచ్గా ఉంటుందంట.
అంటే లిఫ్ట్ ఇవ్వకపోయినా దాడులు చేసి చెడ్డీ గ్యాంగ్ అంటారు కొంతమంది. కొన్ని గ్యాంగ్లు అయితే దిగినాయి హైదరాబాద్లో ఇప్పుడున్న ప్రజెంటు. ఈ నైట్ టైంలో రాబోయే కాలంలో 10:30 వరకే ఏదైనా ఉండొచ్చేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే హత్యలు, దోపిడీలు ఇవన్నీ ఎక్కువ జరగడం వల్ల గవర్నమెంట్ అదొకటి ఆలోచన తీసుకుని వచ్చి స్టార్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళే ఆలోచనలో స్పీడ్గా వెళ్ళడము, లేకపోతే తొందరగా ఇంటికి వెళ్ళాలనో, లేకపోతే ఇంకేదో అర్జెంట్తో వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతుర్రు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బీ కేర్ఫుల్ భయ్యా, ఈ ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. సో ఒక్కసారి మనకి బాడీలో ఏ అవయవంకైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి అది ఏదో ఒక సంథింగ్ వల్ల జరిగితే మాత్రం దానికి మీరే బాధ్యులు. తొందరపడి మాత్రం ఇంటికి వెళ్ళకండి, కొద్దిగా నిదానంగానే వెళ్ళండి. నాకు తెలిసిన వరకైతే ఇవి జరగడం వల్ల ఇంకొంతమంది ఎక్కువగా రియాక్ట్ అవుతారు, కొంతమంది అయితే ఎవరిని ఎక్కువగా నమ్మలేకపోతుర్రు. సో మిమ్మల్ని మీరు నమ్ముకుంటే చాలు, పక్కన వాళ్ళ గురించి అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నా అంటే నేను ఇప్పుడు 3 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. సో వర్క్ ఏంటంటే స్కట్టింగ్ వర్క్. ఇది చూస్తారు కదా, ఈ స్కట్టింగ్ ఇగో ఇటు సైడ్ వేసినాను. ఇగో ఈ సైడ్ అంతా స్కట్టింగ్ ఇట్లా లెవెల్గా వేసుకుంటా పోయినాను. సో అది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మీకు బోర్ కొడితే సారీ భయ్యా. ఎందుకంటే నేను జనరల్గా జరిగే విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే, వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి కాదు. సో మన వాళ్ళందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఒక ఉద్దేశంతోనే. ఒకవేళ తాగి ఉంటే మాత్రం తక్కువ తాగండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ తాగండి అనేవి అంటాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరిని ఏమనలేము. సో నా సజెషన్ ఇలా ఉంది భయ్యా, మీరు ఏమనుకున్నా కానీ నేను చెప్పే బాధ్యత నేను చెప్పాలి. ఓకేనా భయ్యా? బాయ్ బాయ్. ఇప్పుడు టైం కావచ్చి 8 కావస్తుంది, ఇంకా 2 గంటల్లో స్కట్టింగ్ అంతా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ బాయ్. ఇంటికి వచ్చి లోపలికే 10 కావచ్చింది. సో దాని తర్వాత వచ్చి ఇంకా కొద్దిగా రిలాక్స్ అవుతాయి. ఇంకా పొద్దుగాల లేచి ఇట్లా వేడి నీళ్ళు తాగిన తర్వాతే నేను ఏదైనా తింటాను, అంటే యోగా చేస్తాను. సో ఈరోజైతే స్నానం చేసుకొని యోగాకి వెళ్ళి ఒక సెట్ సూర్య నమస్కారం, ఒక సెట్ అంతా చేసిన తర్వాత ఎట్లా అయిందో మొత్తం ఎల్లో అనిపించేసింది. ఏమైంది అని ఈమెకు అడిగితే కొద్దిగా పసుపు ఎక్కువ అయింది, ఏం కాదు, మన బాడీకి యాంటీబయాటిక్ ఉండాలి కదా అని అనిండే. ఇంకా సామలు కొద్దిగా పప్పు కలుపుకొని అయితే తిన్నాను. ఆల్రెడీ దాంట్లో క్యారెట్, ఇంకొకటి ఏంది పచ్చిమిరకాయలు, ఈ రెండుతో బాగా చేసింది. కానీ నాకు కొద్దిగా ఇంకా మంచిగా అనిపించింది. కానీ అది బరాబర్ 3 పూటలకి సరిపోతుంది అని అనుకోలేదు. అయితే మా సీనా నుండి ఏమైంది, ఇంటికాడ చిల్లర పని చేసినావు, ఆ పని చేయవా అంటే సరే అన్న నీ దగ్గరకు వస్తున్నా అని పోతున్నా. ఇక నుండి సీనన్న వాళ్ళ సెకండ్ పాప. సో మా సీనన్న ఇట్లా కబుర్తాలను అయితే పెంచుతాడు. ఎందుకు కబుర్తాలను పెంచుతామా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి కదా రవి. నీకేమో పెయింటింగ్ పిచ్చి, అది లేకపోతే ఏదైనా జాబ్ పిచ్చి ఉంటుంది, నాకు ఇదే జీవితం. సో దాని గురించి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ సెకండ్ కూతురు ఇంకా లాస్ట్ కూతురు వస్తుండొచ్చు నాకు తెలిసి. ఆమె ఈరోజు పొద్దుగాలే వచ్చిర్రు. మీదికి వచ్చి చూస్తే కబుర్తాలన్నీ భయపడి, ఎక్కడైనా కబుర్తాలు అయితే కొద్దిగా భయపడని వెళ్ళిపోతాయి కదా, ఇవి భయపడతలేవు, చేస్తలేవు. ఇంకా సీనన్నకు అడిగి సీనన్న చూసిరా చెడ్డీ వేసుకున్నాడు మా సీనన్న, అన్న అవుతాడు. సో నాకన్నా పెద్దవాడు. సో ఇంకా ఆయన ఉండి సరే ఇప్పుడు ఒక వీడియోది చూడు, ఆయన అరుస్తూనే ఉంటాడు, ఏ అంటాడు, ఈజీలు కొడతాడు. ఏంద్రా ఎందుకు అరుస్తుండో ఏమో అని నేను అట్లనే చూసుకుంటూ ఉన్నా. ఇంకా దాని తర్వాత ఉండి లేదు ఇట్లా అరుస్తూ ఉంటేనే అవి మాట వింటాయి, మొత్తం చుట్టూ తిరిగి వస్తాయి, దాని గురించే నేను అరిచేది, దేని గురించి కాదు అంటే. ఇంకెంతసేపు అరుస్తావు అన్న అంటే తిరుగుతూ ఉండాలి, అది ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు దాటి తిరిగి మళ్ళీ వస్తాయి ఉంటుంది కదా అని అంటే, ఓహో అట్లా నాకు చూడండి. అది చూస్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే, నేను లైవ్లో దగ్గరుండి అట్లా చూడడం వల్ల
అరే మన సబ్స్క్రైబర్లు బి చూస్తారు కదా అంటే ఉండొచ్చు కబుర్తాలు, కానీ ఇవి ట్రైనింగ్ కబుర్తాలు. దీని ఫెసిలిటీ ఏం తెలుసా, బాదం, పిస్తా, కాజు, పాలు, జొన్నలు ఒక నెల 15 రోజులకు ఒకసారి ఉడకబెట్టి అవి 20 రోజులకు ఒకసారి అవి పెడతాడు. నిన్నేమో మందు ఏవేవి డల్ ఉన్నాయో దానిలోకి మందు. కబుర్తాలు తెలుసా, మీరు ఏమన్నా అనుకోండి, సేమ్ కుక్క పిల్లలాగా మేక పిల్లలాగా కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందంట కబుర్తానికి. ఎందుకంటే ఇవి నేను అడిగిన అన్న అంత దొడ్డుగా ఉన్నాయి కదా ఎట్లా అన్న తింటాయా మరి ఏమైనా అవుతుందా అంటే, శనగలే తింటాయిరా బాబు, దీని హీటు వల్ల దీని హీట్కి మనమన్నా డైజెషన్ కానీ 12 గంటలు పడుతుంది, కానీ దీని హీట్కి మాత్రం ఒక గంటలో మొత్తం డైజెషన్ అయిపోతుందంట. సో ఎంత తిన్నా కానీ ఇట్లా డైజెషన్ అయితే ఇట్లా అవుతుంది. రాగులు వేస్తాడు, నేనైతే వండర్ అయిపోయినా భయ్యా. అబ్బా ఎన్ని పావురాలో చూడండి. మళ్ళీ అవి కిందికి రానికే అదొక ప్రయత్నం చేస్తుంటాడు. దాని తర్వాత ఒక పావురాన్ని అయితే పట్టుకున్నాడు. అయితే వేరే దగ్గర ఉన్న పావురము ఇక్కడికి వచ్చింది. సో అట్లా అది రావద్దని మళ్ళీ కొద్దిగా దానికి కొన్ని ఇబ్బందులు చేసి, ఇబ్బందులు అంటే ఏముండదు, దాన్ని కొద్దిగా సతాయించి మళ్ళీ రిటర్న్ పంపించేస్తాడు. మళ్ళీ అది దెబ్బకి రాదు కదా. సో నేనైతే రాగులు వేయంగానే చూడండి ఎట్లా తింటున్నాయో. కానీ దీంట్లో అన్నాడు ఒకటి పాతది ఉంది, అది బాగా గుర్తు చేసుకో, ఒకటి కొత్తది వచ్చింది దాన్ని ఎత్తుకు అని అన్నాడు. చూస్తేనేమో అన్నీ ఒకలాగానే కనిపిస్తున్నాయి. ఇంకా జాలి అయితే చేసిన, ఇక చూస్తారు కదా మొత్తం నిండిపోయింది. అన్న వేసే తిండి చూడు, అదే ఆ తిండికి చూడు ఎట్లా ఎగురుతున్నాయి, కావు 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 అన్నట్టు ఎగురుతూ తింటున్నాయి భయ్యా. అన్ని క్రాక్లు అయితే ఇట్లా ఫిలప్ చేయాలి, అక్కడ అయిపోయింది కదా పని. సో ఇక్కడ బి కనిపిస్తున్నాయి కదా క్రాకులు, ఇదంతా వాటర్ వెళ్తున్నాయంట. సో ఇవన్నీ క్రాకులు ఫిలప్ చేయాలి. అది ఫ్రెండ్స్, చిల్లర పనులు చేసుకుంటున్నా, ఖర్చుల కన్నా వెళ్ళాలి కదా. ఇక నేను క్రాక్ పేస్ట్ లేదని బయటకు వచ్చిన. సో బయట చూస్తే అమ్మవారిని ఇలా ఎవరో దేవా అంట, ఆయన ఆర్టిస్ట్ చేసిండు. ఎంత బాగా చేసిండు భయ్య, చాలా అంటే చాలా బాగా చేసిండు. సో ఇంత బాగా చేస్తాడని అనుకోలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.